దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్కు ఈ బకాయిలకు ఆ రోజు ఉద్యోగ సంఘాలతో కూర్చొని మేము ముందు బట్టి విక్రమార్క గారు అన్నారు 700 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు కూడా ఒక్క రూపాయి కూడా విడుదల చేయనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ ముఖ్యమంత్రి గారు అంటారు ఉద్యోగస్తులు జీతాలు వచ్చినప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయమంటావు, నేను ఎక్కడి నుంచి తీసుకురాను, మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకురాను అనేటువంటి వ్యక్తి నువ్వు మరి పెద్ద పెద్ద వాగ్దానాలు ఎందుకు చేసినావు, పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడినావు? ఈరోజు ఈ ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రిటైర్మెంట్ ఉన్నటువంటి ఒక ఏదైతే వ్యక్తులు ఉన్నారో ప్రభుత్వ ఒక ఉద్యోగాల్లో చేసి ఎవరైతే పదవి విరమణ చేశారో ఈరోజు వాళ్ళ ఒక బ్రతుకుల్లో ఒక్కసారి మీరు చూడండి రేవంత్ రెడ్డి గారు, మీకు తెలుస్తుంది. దాదాపు 40 మంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉద్యోగం విరమించిన తర్వాత ఆత్మహత్య చేసుకునే సంఘటన మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి?